హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు అలాగే ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ నేనైతే మా వారు బండి కాంప్లెక్స్లో మర్చిపోయారని చెప్పి ఆయన్ని పిక్ చేసుకుందామని వెళ్ళాను. వెళ్ళి వచ్చేటప్పుడు పెద్ద వర్షం పడింది. మధ్యకాలంలో ఫుల్ పొద్దునంతా ఎండ, సాయంత్రం అయితే ఫుల్ వర్షం పడుతుంది కదండి. సో అలాగా వర్షం పడిపోయింది. సో ఎక్కడ ఆగాలని తెలియక వస్తూ ఉంటే మన లయన్స్ క్లబ్ దగ్గర ఆగా అనమాట. తీరా చూస్తే అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, చేనేత హస్తకళ ప్రదర్శన అని. సో ఒకసారి చూసేద్దాము ఏమున్నాయో, మీకు చూపించవచ్చు, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళాను అనమాట. ఇది ఒక చిన్న సైజ్ ఎగ్జిబిషన్ అని చెప్పాలి. మనకి ఇంట్లో కావాల్సిన నార్మల్ సరుకులు, అలాగే చిన్న చిన్న ఐటమ్స్, బట్టలు, జ్యువెలరీ అయితే పెట్టారు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ అనమాట. చిన్న చిన్న వస్తువుల నుంచి కొంచెం పెద్దవన్నీ చెప్పలేము కానీ నార్మల్ సైజ్ వరకు ఏది కావాలో మనకి కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా మనకి నార్మల్ కాస్ట్లీ అనమాట, మరీ ఎక్కువ అని చెప్పలేము, బాగున్నాయి. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఈసారి అయితే. ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం డెలికేట్గా మామూలుగా ఉన్నాయి, ఇప్పుడైతే స్ట్రాంగ్ వచ్చాయి. అండ్ కిచెన్ ఐటమ్స్ అయితే చూడండి, నేను ఒక్కొక్కటి చూపిస్తున్నా. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి లాస్ట్ డేట్ 28 వరకు, జూలై 28 వరకే ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఒక 2-3 షాపులు అయితే తీసేశారు. ఉన్న షాప్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెక్స్డ్గా ఉన్నాయి. అండ్ నైటీస్ వచ్చేసి 1000 రూపాయలకి 3, ఒకటి అయితే 400 అట. కాటన్వి చాలా బాగుందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నైటీస్ చాలా, అంటే ఎవరు వాడని వాళ్ళు కూడా వాడడం మొదలుపెట్టేసరికి కాస్ట్లు పెరిగిపోయాయి. బట్ కాటన్ కాబట్టి మనం ఆ కాస్ట్ అయితే పెట్టచ్చు నాకు తెలిసినంత వరకు. నేనైతే ఒక 3 to 350 అలాగా. బట్ ఈ మధ్యన పెరిగాయి కాబట్టి 400 ఈచ్. దానికంటే 1000 రూపాయలకి 3 తీసుకోవడం బెటరు. అండ్ అక్కడ ఇంకా కాటన్ శారీస్, పట్టు శారీస్, చేనేతతో, అంటే మనం చూస్తూ ఉంటాం కదా, చూపిస్తూ ఉంటారు. సో అలా చేసిన శారీస్ అవన్నీ ఉన్నాయి. లైట్ వెయిట్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కావచ్చు, లైట్ వెయిట్ శారీస్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలంకారీ అనమాట. ఒకటి సిల్క్, సింథటిక్ అండ్ ప్యూర్ కాటన్. కాటన్ వచ్చేసి 700 అట. అండ్ మిగతా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. అవి ఒకటి 1200, అంటే 1200, 700, 800, 500 అలా ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది. మోడల్స్, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సెల్ఫ్ కలర్స్, డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ కాంట్రాస్ట్ కలర్స్, ఇలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్లెయిన్ సిల్క్ శారీస్ అనమాట, ప్లెయిన్ పట్టు శారీస్. క్వాలిటీ అయితే బాగుంది, సాఫ్ట్గానే ఉన్నాయి. మరి అంటే కొన్ని కొన్ని చీరలు చూడడానికి సాఫ్ట్గా కనపడతాయి కానీ ముట్టుకుంటే గరుగ్గా కొంచెం హార్డ్గా ఫీల్ అవుతాం కదా. సో ఇందులో కొన్ని చీరలు అయితే అలా కనపడడానికి అలా ఉన్నాయి కానీ కట్టుకోవడానికి మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి, బాగున్నాయి. మీలో ఎవరైనా విజిట్ చేసుంటే మీరేమైనా కొనుక్కున్నారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అయితే క్లాతింగ్ అయితే అన్నీ ఉన్నాయండి. మెన్స్ వేర్ కూడా ఉన్నాయి. చేనేతతో కాటన్ షర్ట్స్, కాటన్ టీ షర్ట్స్ లాగా హాఫ్ హ్యాండ్స్వి, కాలర్వి అలా బాగున్నాయి. కుర్తా, పైజామా, ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసేయండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చి 28 వరకే ఉంది. ఎవరైనా విజిట్ చేయాలంటే ఈ వారంలోనే విజిట్ చేసేయండి. అండ్ 1 గ్రామ్ గోల్డ్ అయితే ఇక్కడ పెట్టారు. అది నాకైతే ఎప్పటి నుంచో చూస్తున్నా, సింగిల్ పెండెంట్ నల్ల పూసలు తీసుకోవాలని. కానీ మంచి లాకెట్ ఉంటే చైన్ బాగాలేదు, చైన్ బాగుంటే లాకెట్ బాగోక, ఇలా కొంచెం నాకు అంతగా అనిపించక ఎక్కడ తీసుకోవడం అవ్వలేదు. బట్ ఇక్కడైతే ఇన్ని మోడల్స్లో నాకు 2 మోడల్స్ అయితే బాగా నచ్చాయి. బట్ 400 ఒకటి, 400, అలాగే 700, ఇలా మోడల్ కాస్ట్ బట్టి ఉన్నాయన్నమాట. మోడల్స్, డిజైన్స్, లాకెట్ డిజైన్స్ హెవీగా ఉంటే రేట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. అదే సింపుల్గా డైలీ వేర్ అయితే కొంచెం తక్కువనే చెప్పాలి. అండ్ ఇక్కడ వీళ్ళు మనకు కావాల్సిన కలర్స్ ఇచ్చి లాకెట్స్ సెలెక్ట్ చేసుకుంటే అప్పటికప్పుడు చేసి కూడా ఇస్తారు. సో ఈ పూసలన్నీ కూడా అవే అనమాట. అండ్ మనకి పూసలు ఒక ఒక లైన్ వైజ్గా అమ్ముతారనమాట. అంటే ఒక వరుస ఇంత అని అమ్ముతారు. అది ఆ పూసని, ఆ డిజైన్ని బట్టి కాస్ట్ అనేది ఉంది. నేను పర్టికులర్గా కాస్ట్ ఇంత అని చెప్పట్లేదండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం, ఒక్కొక్క రేటు ఉన్నాయి. రకాన్ని బట్టి, మోడల్ని బట్టి, ఆ డిజైన్ని బట్టి, షైనింగ్ని బట్టి, అలా దాని రేట్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఒక్కొక్కటి 80 రూపాయలు ఉండొచ్చు, 70 రూపాయలు ఉండొచ్చు, 100, 200, ఇలా ఆ మోడల్ని బట్టి కాస్ట్ అయితే ఉంది. అండ్ చెప్పే కదండి మెన్స్ వేర్ ఉన్నాయి, చేనేతమని, ఇగో ఇక్కడ. అండ్ పీసెస్ కూడా అమ్ముతున్నారు మనకి. మనం మెటీరియల్ కూడా తీసుకొని మన సైజుకి తగ్గట్టుగా కుట్టించుకోవచ్చు.
అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా ఈసారి అయితే నాకు ఈ మొత్తం ఎగ్జిబిషన్లో డిఫరెంట్గా కనిపించినవి ఏంటంటే బ్యాంగిల్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నవి జత 100 రూపాయలట అండి. నాకు కొంచెం వినగానే కాస్ట్ అనే అనిపించింది. బట్ మోడల్ చూస్తే మాత్రం పర్వాలేదు, తీసుకోవచ్చు. అంటే న్యూ అట్రాక్షన్గా కొత్త రకాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా ప్రిఫర్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతాయి ఇవి. అండ్ ఇంకొక బ్యాంగిల్స్ ఉన్నాయి, అవి ఏంటంటే పైన గాజుతో డిజైన్ చేశారనమాట. మీరు చూస్తున్నట్టయితే మీకు అంత అబ్జర్వ్ చేస్తే కానీ మీకు లైటింగ్ వల్ల కనిపించట్లేదు. బట్ డైరెక్ట్గా చూస్తే చాలా బాగున్నాయి. అవి కూడా జత 100 రూపాయలు. ఇంకా నార్మల్ ఎప్పుడు ఉండేటట్టు బ్లాక్ పైన డిజైన్స్ కలర్స్ అవి ఉన్నవి జత 50 రూపాయలు. ఏ సైజ్ అయినా కాస్ట్ ఒకటే. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా బ్యాంగిల్సేనండి. ఎంత బాగున్నాయి. ఇగో ఇవే చూసారు కదా స్టాండ్లో ఉన్నాయి. ఈ స్టాండ్లో ఉన్నవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్, న్యూ కలెక్షన్స్ అనమాట. జత 100, జత 150 అలా ఉన్నాయి. నాకైతే ఈ కొత్త రకం అయితే బాగా నచ్చాయండి. మీరు చూస్తే కనుక శారీస్కి కావచ్చు, డ్రెస్సెస్కి కావచ్చు, లాంగ్ ఫ్రాక్స్, ఇప్పుడు గాగ్రా లేదా అంటే లాంగ్ మిడ్డీస్ ఇలాంటి వాటికి బాగా సూట్ అవుతాయి. సింగిల్ బ్యాంగిల్ వేసుకొని ఒక సైడ్ వాచ్ పెట్టుకుని అలవాటు ఉన్న వాళ్ళకైతే సూపర్గా సెట్ అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాలి ఇది. మా ఆయన ఎప్పుడు నన్ను అదే ఏడిపిస్తూ ఉంటారు. ఇది ఎగ్జిబిషన్ అని కంటే షాపింగ్ అని పెడితే బాగుండేదే, జ్యువెలరీ షాపింగ్ లాగే ఉంటుంది. ఎగ్జిబిషన్ అని బయట పేరు పెట్టి జనాన్ని మోసం చేస్తున్నారు అని ఏడిపిస్తూ ఉంటారు నన్ను మా వారు. అండ్ నా ఫేవరెట్ ప్లేస్, నాకు ఎక్కువ ఇయర్ రింగ్స్ అండ్ సింపుల్ చైన్స్ అంటే బాగా ఇష్టము. ఎన్నున్నా కూడా ఇది ఉంటే బాగున్నాయి, అది ఉంటే బాగున్నాయి అని అనుకుంటూ ఉంటాను. ఎందుకో చూడగానే వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. కొనకపోయినా చూసేస్తే అది నేత్రానందం అన్నమాట నాకు. అండ్ మా వారు కూడా అలాగే అంటూ ఉంటారు, వెళ్ళకని లాక్కెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి కొత్త కలెక్షన్స్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్స్. పెండెంట్ పెద్దగా వచ్చి దానిపైన స్టోన్స్ తోటి వర్క్ లాగా వచ్చిన ఇయర్ రింగ్స్ ఇప్పుడు ట్రెండీ నడుస్తుంది. అవి వచ్చేసి 150, 200, 250 సైజును మోడల్ని బట్టి కాస్ట్ ఉంది. స్టార్టింగే 100 రూపాయల నుంచి ఉన్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే. చాలా బాగున్నాయి. మనకి డైలీ అండ్ పార్టీ వేర్గా అయితే చాలా సూటబుల్ అవుతుంది. కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఎవ్రీడే కొత్తగా అలా కోరుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే బాగుంటుంది. బట్ కాస్ట్ కొంచెం 150 అంటే పర్వాలేదు కదా, కొనుక్కుంటారు మీరు. అండ్ క్లిప్స్ కూడా పిల్లలకి చాలా బాగున్నాయి. మా అమ్మాయి 2 రోజులకు మించి ఎక్కువ ఉంచదు. అందుకని నేను ఎక్కువ మా అమ్మాయికి రబ్బర్ బ్యాండ్స్ తప్ప క్లిప్స్ అలాంటివి ప్రిఫర్ చేయను. ఇవి చూసారు కదా, జత 50 రూపాయలట క్లిప్స్. బాగున్నాయి. స్కూల్కి వెళ్ళినా లేదైనా చిన్న ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ పెట్టడానికి చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఒకసారి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, 28 ఈజ్ లాస్ట్ డేట్. 28వ తారీఖు చివరి రోజు అనమాట. ఈ వారం అంతా కూడా ఉంటుంది. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా షాపింగ్ చేయాలి, ఇప్పుడు ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, మనకు అన్ని పండగలే, ఆడవాళ్ళకైతే ఫుల్ అనమాట. సో మీరందరూ కూడా అలాంటివి షాపింగ్ చేయడానికి బెస్ట్ ప్లేస్. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి, నచ్చితే కొనుక్కోవచ్చు కదా. సో అందుకని ఇది వచ్చేసి లయన్స్ క్లబ్. మనకి అందరికీ విజయనగరంలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఏరియా ఇది, పెద్దగా పరిచయం అక్కర్లేదు. సో లయన్స్ క్లబ్లో ఎగ్జిబిషన్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా కూడా కింద కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి తెలుస్తుంది. మన ఛానల్ కొంచెం నలుగురికి తెలిస్తే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకే వెళ్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా మీ ఆదరణ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బై ఆల్, టేక్ కేర్. వర్షాలు పడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయట మొత్తం వైరల్ ఫీవర్స్, జలుబులు, దగ్గులతో బాధపడుతున్నారు. సో బయటకు వెళ్ళిన ముందు జాగ్రత్తగా జర్కిన్స్, గొడుగులు మెయింటైన్ చేయండి. అలాగే ఎవరికైనా వస్తే పిల్లలకి కొంచెం దూరంగా ఉండండి. ఇదనమాట. సో మళ్ళీ